మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ట్రెండింగ్ కలెక్షన్స్ అయితే వీడియోలో చూపిస్తున్నాను. ఎవ్వరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూసేయండి. దేనికంటే అంత బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే వీడియోలో చూపిస్తున్నాను. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మహేశ్వరి కలెక్షన్స్. వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే వీడియోలో చూపిస్తున్నానండి. నిజంగా చాలా చాలా మంచి కలెక్షన్స్ అయితే వీడియోలో ఉన్నాయి. చాలా ఐటమ్స్ అయితే రీస్టాక్ అయ్యాయండి. చాలామంది అడుగుతున్నారు కాబట్టి రీస్టాక్ చేయించాను. మోస్ట్ రీస్టాక్ ఐటమ్స్ అన్నీ వీడియోలో ఉన్నాయండి. సో వీడియోని అయితే చివరి దాకా చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నా కంపల్సరీగా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దేనికంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ రావడం ద్వారా ఏంటంటే మీరు వీడియో అనేది కలెక్షన్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. సో కంపల్సరీగా బెల్ ఐకాన్ అనేది కంపల్సరీగా యాక్టివేట్ అయితే చేసి పెట్టేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ కలెక్షన్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి. అసలుకి ఎంత ట్రెండింగ్ మోడల్స్ తెచ్చేసానంటే అంత ట్రెండింగ్ మోడల్స్ అయితే తెచ్చేసాను. చాలామంది అడుగుతున్నారని తెప్పించానండి. బ్యాంగిల్స్లో కూడా కొత్త మోడల్స్ వచ్చినాయి అండ్ కొన్ని అయితే రీస్టాక్ అయినాయి. ఈ కలెక్షన్స్ అన్నీ మీకు నచ్చినట్టయితే మాత్రం కంపల్సరీగా వీడియోకి అయితే లైక్ చేయండి. అందరూ కూడా గివ్అవేలో పార్టిసిపేట్ చేయండి. గివ్అవేలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్న వాళ్ళు చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారండి ఎలా పార్టిసిపేట్ చేయాలి అని. నేను చెప్తాను వినండి. నేను చెప్పినట్టు ఫాలో అయిపోతే మీకు గివ్అవే గిఫ్ట్ అనేది వచ్చేస్తుంది. సో గివ్అవే రూల్స్ ఏంటి అంటే నేను పెట్టిన వీడియోని మీరు పూర్తిగా చూడాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోని అప్లోడ్ చేశాను కాబట్టి ఈ వీడియోని మీరు పూర్తిగా చూడాలి కంపల్సరీగా. ఫస్ట్ నుంచి లాస్ట్ దగ్గర ఎక్కడ స్కిప్స్ లేకుండా చూస్తేనే మీకు గిఫ్ట్ అనేది వస్తుంది. మీరు స్కిప్ చేసిన వీడియో సగం దాకా చూసినా కూడా మీకు గిఫ్ట్ అనేది రాదండి. సో కంపల్సరీగా వీడియోని మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎక్కడ స్కిప్స్ లేకుండా చూసేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి వీడియోకి అయితే లైక్ చేయాలి. లైక్ చేసిన వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. కంపల్సరీగా లైక్ చేసిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ చేసుకోండి. ఎందుకు సేవ్ చేసుకోవాలి అంటే నెక్స్ట్ మీరు విన్నర్ అవుతూ ఆ స్క్రీన్ షాట్ అనేది మాకు షేర్ చేయాలి. సో అందుకని కంపల్సరీగా స్క్రీన్ షాట్ అనేది సేవ్ చేసుకోండి. అండ్ మీకు ఎంతైతే లైక్ నెంబర్ వస్తుందో లైక్ చేసినప్పుడు ఆ లైక్ నెంబర్ని కింద కామెంట్ సెక్షన్లో కంపల్సరీగా కామెంట్ అయితే చేయాలన్నమాట. మీకు ఎంతైతే లైక్ నెంబర్ వస్తుందో ఆ లైక్ నెంబర్ని కంపల్సరీగా కామెంట్లో అయితే పెట్టాలండి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నెంబర్ 10 అనుకోండి. లైక్ నెంబర్ 10 అని పెట్టి కలెక్షన్ ఎలా ఉంది ఏంటనేదాన్ని మీ ఒపీనియన్ అయితే షేర్ చేయండి. కంపల్సరీగా మీ ఒపీనియన్స్ షేర్ చేయండి. దేనికంటే మీ ఒపీనియన్స్ షేర్ చేయటం ద్వారా మాకు కూడా నెక్స్ట్ ఓకే మేము ఏమన్నా మార్చుకోవాలనుకుంటే మార్చుకుంటాం. ఇంకా కలెక్షన్స్ పెంచాలనుకుంటే పెంచుతాం. మీకు ఎలాంటి కలెక్షన్స్ కావాలనుకో చెప్తే నెక్స్ట్ మేము ప్రీవియస్గా నెక్స్ట్ అలాంటి స్టెప్స్ అయితే ఫాలో అయితే అవుతాము. సో అందుకని కంపల్సరీగా మీ ఒపీనియన్స్ అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేసేయండి. ఓకేనా? ఇంతేనండి. జస్ట్ ఈ 3 అండ్ ఇంకోటి ఏంటంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. జస్ట్ ఈ 3 స్టెప్స్ ఫాలో అయిపోతే చాలండి. 3-4 స్టెప్స్ ఫాలో అయిపోతే మీకు మంచిగా గిఫ్ట్ అనేది మా ఛానల్ తరపు నుంచి అయితే పంపిస్తాము. సో ఈ అందరూ అయితే గివ్అవేలో కూడా పార్టిసిపేట్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయండి. దేనికంటే ఎవరు విన్నర్ అవుతారో మన చేతుల్లో అయితే ఉండదు కాబట్టి అదంతా లక్ బేస్ అండి. ఎవరు వస్తారో వాళ్ళకైతే మేము పంపిస్తాము గిఫ్ట్ అనేది. సో ఇదనమాట. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే గివ్అవే గురించి నాకు మళ్ళీ అడగండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేసేస్తాను. బ్లాక్ బిట్స్ అండి. బ్లాక్ బిట్స్లో లాంగ్లో కాంబో సెట్స్ అడుగుతున్నారండి చాలామంది. లాంగ్ కాంబో సెట్స్ అడుగుతున్నారు కదా, అందుకని మీ అందరి కోసం ఏంటంటే కాంబో సెట్స్ అయితే పెట్టాను బ్లాక్ బిట్స్లో. మీకు నచ్చితే అయితే త్వరగా అయితే బుక్ చేసుకోండి. బుకింగ్ ప్రాసెస్ వచ్చేసరికి మీరైతే మీకు ఏ జ్యువెలరీ నచ్చితే దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ అనేది నేను స్క్రీన్ మీద అయితే మీకు అయితే ప్రొవైడ్ చేశానండి. 9182150049 ఆ నెంబర్కి అయితే సెండ్ చేయండి. మీకు నచ్చిన జ్యువెలరీని స్క్రీన్ షాట్ తీసుకొని ఆ నెంబర్కి సెండ్ చేసేయండి. మీరు పెట్టిన స్క్రీన్ షాట్ చూసి స్టాక్ అవైలబిలిటీ ఉందో లేదైతే మీకు ఇన్ఫామ్ చేస్తామండి. స్టాక్ ఉంది అంటే మీరు పేమెంట్ చేసి అడ్రస్ అనేది ఇస్తే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయిపోద్దండి. క్యాష్ ఆన్ డెలివరీ లేదు. ఆన్లైన్ పేమెంట్ చేసి ఆర్డర్ అనేది బుక్ చేసుకోవాలి. ఎనీ టైప్ ఆఫ్ ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. బట్ క్యాష్ ఆన్ డెలివరీ అనేది లేదు. వన్స్ మీరు పేమెంట్ చేస్తేనే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయిపోద్ది. అండ్ మీ అడ్రస్ డీటెయిల్స్ కూడా ఇచ్చేస్తే మేము మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేస్తాము. అడ్రస్ ఇచ్చేటప్పుడు కంపల్సరీగా కరెక్ట్ అడ్రస్ అయితే ఇవ్వండి. A to Z మొత్తం చూసుకోండి. అడ్రస్లో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయేమో కరెక్ట్గా ఉంటే మీ పార్సల్ అనేది త్వరగా అయితే డెలివరీ అయిపోతుంది. అలా కాకుండా ఏదైనా మిస్టేక్ ఉంటే మాత్రం మీకు అయితే డెలివరీ అనేది ఎక్స్ట్రా అయితే టైం పడుతుంది కంపల్సరీగా. అందుకని అందరూ కంపల్సరీగా మన దగ్గరే కాదు ఎక్కడ బుక్ చేసుకున్నా కూడా
మీరు అడ్రస్ అనేది కరెక్ట్ ఫార్మాట్ ఇవ్వండి. కరెక్ట్గా ఇస్తే మీ ఆర్డర్ అనేది కంపల్సరీగా త్వరగా డెలివరీ అయిపోతుంది. ఏదన్నా ఇష్యూస్ కూడా లేకుండా ఉంటాయి. అలా కాకుండా మీరు అడ్రస్లో రాంగ్ ఇచ్చేసి ఫోన్ నెంబర్స్, పిన్ కోడ్స్ ఇవన్నీ రాంగ్ ఇచ్చేస్తే మీ పార్సల్ ఎటు వెళ్తుందో మాకే తెలియదు. అది మళ్ళీ మాకు రిటర్న్ వస్తుంది, మళ్ళీ మేము మీకు వేయాలి. ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. సో అందుకని కంపల్సరీగా అడ్రస్ అనేది కరెక్ట్గా అయితే ఇవ్వండి. 1-2 టైమ్స్ చెక్ చేసుకొని అడ్రస్ అనేది ఫార్వర్డ్ చేయండి మాకు. సో ఇంతే. అడ్రస్ ఇచ్చేసినాక మీ పేమెంట్ చేసేసినాక మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకుంటాము. మ్యాక్సిమం 1 డేలో డిస్పాచ్ చేస్తామండి. కుదరకపోతే 2 డేస్ డిస్పాచ్ అవుతుంది అంతే. ట్రాకింగ్స్ అనేది మేము ఫార్వర్డ్ చేస్తామండి. మేము ఫ్రీగా ఉన్నప్పుడు ట్రాకింగ్స్ అందరికి ఇచ్చేస్తాము. కొంచెం ఏమైనా ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు ఏంటంటే ట్రాకింగ్స్ ఇవ్వడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పుడు మేమైతే ఫార్వర్డ్ చేయట్లేదు. మీరు అడిగితే మేము ట్రాక్ అనేది చూసి ఇస్తామండి. పర్సనల్గా అందరూ అడగండి. 2 డేస్ అయినాక 3 డేస్ అయినాక మీరు కంపల్సరీగా 2 డేస్ ఆగినాక అడగండి, ట్రాక్ ఇవ్వండి అని. మేము కంపల్సరీగా ట్రాక్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం షేర్ చేయటం అనేది లేట్ అవుతుంది. మేము వీలు చూసుకొని మీకైతే ట్రాక్ డీటెయిల్స్ అనేది పెట్టేస్తాము. కాకపోతే డిస్పాచ్ అనేది కరెక్ట్ టైంకి అయిపోతుందండి. డిస్పాచ్ అనేది 1 or 2 డేస్లో అయిపోతుంది. ఒకవేళ స్టాక్ వచ్చేది ఏమన్నా ఉంది అంటే మీకు అప్డేట్ చేస్తాము. స్టాక్ 2 డేస్లో వస్తుంది, 3 డేస్లో వస్తుంది. అప్పుడు డిస్పాచ్ చేస్తామనేది అప్డేట్ చేస్తాము. అలా చేయకపోతే మాత్రం మీకు కరెక్ట్గా 1 or 2 డేస్లో అనేది డిస్పాచ్ అయితే అయిపోతుంది. వన్స్ మీ పార్సల్ మీకు రీచ్ అయినాక పార్సల్ ఓపెన్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీగా ఓపెనింగ్ వీడియో అనేది తీసుకోండి. ఒకవేళ ఏదైనా డ్యామేజ్ ఉంటే ఎక్స్చేంజ్ అయితే చేసుకుంటాము. ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే మాత్రం కంపల్సరీగా ఓపెనింగ్ వీడియో అనేది ఉండాలి. సో ప్లీజ్ అందరూ మాత్రం కంపల్సరీగా పార్సల్ ఓపెన్ చేసేటప్పుడు మాత్రం ఓపెనింగ్ వీడియో అనేది తీసుకోండి. డ్యామేజ్ ఉంటే మాత్రం ఎక్స్చేంజ్ చేసుకుంటాం. ఓపెనింగ్ వీడియో కంపల్సరీగా వ్యాలిడ్ ఉండాలండి. వ్యాలిడ్ అంటే 360 degreesతో ఓపెనింగ్ ఫస్ట్ నుంచి లాస్ట్ దగ్గర ఎక్కడే కట్స్ లేకుండా అయితే ఉండాలి. అప్పుడే మేమైతే ఎక్స్చేంజ్ చేసుకుంటాము. మా కలెక్షన్స్ అయితే మీకు నచ్చినాయి అని అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం వీడియోకి లైక్ చేయండి, ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.